ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ వచనము. లైట్ డ్రాన్స్ ఇన్ ద డార్క్నెస్ ఫర్ ద అప్రైట్. సామ్స్ చాప్టర్ 112 వర్స్ 4. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో వారి చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది అని అర్థం. అనగా ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే చీకటి వంటి సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటామో, ఎప్పుడైతే మనకి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటామో, ఆ సమయంలో దేవుడే మన జీవితంలో ఒక డైరెక్షన్ ఇస్తాడు, ఒక హోప్ ఇస్తాడు, ఒక విడుదలని ఇస్తాడు. దానినే కీర్తనకారుడు వెలుగుతో పోల్చాడు. ఈ రోజున బహుశా నీవు చీకటి వంటి సమస్యల్లో ఉన్నావో, నా జీవితం ఏంటోనండి నాకు అర్థం కావట్లేదు, నా ప్రయాణం ఏంటో ఎలా కొనసాగుతుందో నాకు తెలియడం లేదు, నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను, నా శత్రువులు నన్ను ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నా పైన దాడి చేస్తున్నారు, నా వ్యాపారము నా ఉద్యోగము కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాను, ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో ఒక చెడు నిర్ణయం తీసుకోవాలా? ఈ పరిస్థితుల్లో నేను కూడా క్రైస్తవ్యాన్ని, విశ్వాసాన్ని వదిలేసి లోకస్తుల వల్ల జీవించాలా అని బహుశా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. సహోదరి సహోదరుడా, దేవుడు చాలా క్లియర్గా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, నువ్వు యథార్థంగా ఉన్నావు గనుక, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువును ఆనుకొని జీవిస్తున్నావు గనుక నీ జీవితంలో వెలుగు కలగబోతుంది. నీ జీవితంలో దేవుడు ప్రకాశించబోతున్నాడు. ఎవరో పాపం చేయమని నిన్ను ప్రేరేపించినా, ఎవరో తప్పు చేయమని నిన్ను ప్రేరేపించినా, ఏవో ఈ లోక ఆశలు నీకు చూపించినా, నువ్వు వాటికి వేటికి లొంగకుండా యథార్థముగా జీవించినట్లయితే దేవుడు తప్పక మార్గమును చూపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యము వెలుగై ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నువ్వు చీకట్లో లేవు. ఒకవేళ ఈరోజు చీకట్లో ఉన్నాను అని అనుకుంటున్నావేమో, కానీ ఆ చీకటిలో సహితము నువ్వు ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలో దేవుడు నీకు ఖచ్చితంగా సెలవిస్తాడు. లూకా సువార్తలో చెప్పబడినటువంటి మంచి సమరయుని గురించిన ఆ వివరణలో ప్రభు సెలవిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని ఆ దొంగలు వచ్చి కొట్టేసి తన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తీసుకొని పోయి ఇంకా చనిపోతాడు అనే స్థితిలో అక్కడ పడేసిపోయినప్పుడు అతను చాలా డిప్రెషన్లో ఉండిపోవచ్చు. నా జీవితం ఏంది ఇలా అయిపోయింది అని అనుకొని ఉండొచ్చు. ఎవరు సహాయం చేయట్లేదు. ఆ పరిస్థితుల్లో ఒక మంచి సమరయుడు వచ్చి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. తన యొక్క గాయములను కట్టి, తనకున్న ఆ యొక్క ప్రతి బ్లీడింగ్ని కూడా ఆపివేసి, మంచిగా క్లీన్ చేసి, ఒక గాడిద పైన ఎక్కించుకొని ఒక నివాస యోగ్యమైన గృహానికి తీసుకువెళ్ళి అక్కడ క్షేమంగా పెడతాడు. ఈ రోజున నీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటే, ఎవరు సహాయం చేయని స్థితిలో నువ్వు ఉంటే దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. నువ్వు హోప్ ఎప్పుడు కూడా కోల్పోవద్దు. నా జీవితం అంతా చీకటమయమైపోయిందండి, ఇక నేనేం చేయలేనండి, నాకు ఎవరు సహాయం చేయడానికి రావట్లేదండి అని మనుషుల వైపు నువ్వు చూడొద్దు. దేవుడు యథార్థంగా ఉన్న నీ జీవితంలో, నీ చీకటి వంటి బ్రతుకులో వెలుగును ఆయన కలగజేయబోతున్నాడు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడనే హోప్ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ కార్యం నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడ వందనాలు, కృపా సత్య సంపూర్ణుడు, మహోన్నతుడు తండ్రి. అవునయ్యా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందని అంటున్నారు నాయన. యథార్థంగా ఉన్న తండ్రి, మీ బిడ్డలైన ప్రతి బిడ్డ జీవితంలో కూడా వెలుగును దయచేయండి. ఎవరి ద్వారా వారు సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏ అనారోగ్య సమస్యల వలన ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారో, ఏ అప్పుల వలన తండ్రి దుఃఖిస్తున్నారో, యేసు నామములో వాటన్నిటి నుంచి స్వస్థత, విడుదలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి,
అయ్యా ఎవరైతే బిడ్డలు తండ్రి అయ్యా ఈ రోజున ప్రయాణిస్తున్నారో క్షేమాన్ని దయచేయండి, పనులు చేసుకుంటున్నారో వారి పనులలో దీవెనలు దయచేయండి నాయన. అయ్యా ఈ రోజున మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలు కూడా మార్చమని, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.